హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఎగ్తో స్పాంజ్ కేక్ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు స్పాంజ్ కేక్ రెసిపీ అనేది అర్థమవుతుంది. ఇక్కడ మనం ఓవెన్ బీటర్ లేకుండానే ఇంట్లో ఉండే వాటితోనే స్పాంజ్ కేక్ని అయితే చేస్తున్నాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న గిన్నె లేదా కుక్కర్ని అయితే పెట్టుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అలానే హీట్ అవనివ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి జల్లిచ్చినటువంటి 1 కప్పు మైదా పిండిని అయితే తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే అదే ప్లేస్లోకి గోధుమ పిండిని వాడుకోవచ్చు. తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న 1 కప్పు మైదా పిండికి అదే కప్పుతో హాఫ్ క్వాంటిటీ అయితే పంచదార అయితే తీసుకోవాలి. తర్వాత షుగర్ని అయితే మెత్తగా పౌడర్లా అయితే చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 లేదా 3 గుడ్లను పగలగొట్టుకొని బాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. అలానే 4 to 5 సెకండ్స్ వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని అయితే వేసుకోవాలి. ఆ ప్లేస్లో మీరు ఇలాచీ పౌడర్ని అయినా వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఒక 3 సెకండ్స్ మిక్సీని అయితే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమంలోకి అయితే ఈ బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. మిక్సర్ లేదా స్పూన్తో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి 2 లేదా 3 స్పూన్ల వరకు స్మెల్లెస్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. అంటే సన్ఫ్లవర్ లేదా గీ లాంటివి అయితే వేసుకోవాలి. అన్నీ కలిసే విధంగా బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత దాంట్లోకి 3 లేదా 4 చెంచాల వరకు కాచి చల్లార్చిన పాలను అయితే యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ బ్యాటర్ అనేది రిబ్బన్ కట్ ఫామ్లో అయితే ఉండాలి. మీకు బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని అయితే తీసుకోవాలి. మనం చేసుకునే ఈ కేక్ మిశ్రమాన్ని పోసిన గిన్నె అనేది డబుల్ క్వాంటిటీలో ఉండాలి. తర్వాత గిన్నె అడుగు భాగాన కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. అలాగే గిన్నె అడుగు భాగాన మీ దగ్గర బటర్ పేపర్ కానీ ఉంటే యూస్ చేయొచ్చు, లేదా ఒక తెల్ల పేపర్ మీద ఆయిల్ అనేది అప్లై చేసి అడుగు భాగాన వేసుకోవచ్చు. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత గిన్నెని అయితే 1-2 టైమ్స్ అయితే బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లోన ఏమన్నా ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటే అవి పోయి పిండి మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఈ బౌల్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో అయితే పెట్టుకోవాలి. కుక్కర్లో గిన్నె పెట్టడానికి వీలుగా మీకు ఏది వీలుగా ఉంటే అది యూస్ చేయొచ్చు. బౌల్ పెట్టే ముందు ఒక ప్లేట్ని అయితే మూతగా వేసుకుని పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేటప్పుడు లోన ఉన్న కుక్కర్ రబ్బర్ అలాగే పైన ఉన్న విజిల్ అనేది తీసేసి పెట్టుకోవాలి. కేక్ బేక్ అయ్యేంతసేపు కూడా ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి. నాకైతే ఈ కేక్ అనేది బేక్ అవ్వడానికి 30 to 40 మినిట్స్ వరకు అయితే పట్టింది. తర్వాత ఒక టూత్ పిక్ లేదా చాక్తో మధ్యలోకి అని తీసినప్పుడు ఏమీ అంటుకోకపోతే ఆ కేక్ అనేది రెడీ అయినట్టు. తర్వాత ఆ బౌల్ని కుక్కర్లో నుంచి తీసి బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత సైడ్ ఎడ్జెస్ అనేవి వీడియోలో చూపించిన విధంగా చాక్తో కొంచెం గ్యాప్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని బౌల్ని టర్న్ అవుట్ చేసి ట్యాప్ చేస్తే కేక్ అనేది వస్తుంది. కేక్ చూసారా, బేకరీలో చేసే విధంగానే వచ్చింది. కేక్ లాన్ పార్ట్ కూడా మీకు కట్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత స్పాంజీగా అలాగే బేకరీలో చేసిన విధంగా ఎంత వైట్గా కూడా వచ్చిందో. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కామెంట్లో పెంచేస్తాను, చూసేయండి.